దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశం కీర్తన గ్రంథం 10 రచన సరళ భాషలో 131 పద్యం 105 అధ్యాయం 10-14 వచనములండి. వారి సంఖ్య కొద్దిగానుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలీయులకు నిత్య నిబంధనగాను స్థిరపరచి యున్నాడు. వారు జనము నుండి జనమునకున్న ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగానే నేనభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరిని హింస చేయనీయలేదు.